కనీసం ఉన్నటువంటి ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారుల దగ్గరికి నెల రోజుల కాలంగా మన ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగస్తులు జిల్లా స్థాయిలో ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఇంకా మీరు పలికేటు చేస్తా ఉంటే అందులో దాదాపు 75% ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే సమస్య ఎంత తీవ్రత ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయ బాగా గుర్తుకొస్తాయి. ఇప్పుడే ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా సరిగా పని చేయలేదట, వాళ్ళు పని చేయరట. ప్రభుత్వ రంగంలో ఉండే వాళ్ళు పని చేయరు, కానీ ప్రభుత్వాన్ని మాత్రం మీరు బాగా నడుపుతారు. అదే నువ్వు ఇన్ని సంవత్సరాల కాలంగా అధికారంలో ఉన్నటువంటి నీ ప్రభుత్వం నిన్న కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వస్తే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా జీతాలు సరిగా ఇవ్వకపోయినా కనీసం వారికి వేతన సవరణ చట్టంలో వారికి కావాల్సినటువంటి జీతాలు పెంచకపోయినా కూడా ప్రభుత్వానికి ప్రజలకు బద్దులై పనిచేస్తున్నటువంటి సహకార ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ మాత్రం కూడా సరైంది కాదని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యోగులంతా కూడా దొంగలటువంటి ఇంకొక ఆయన కూడా ఇలాగే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమైపోయిందో అందరు 6 సంవత్సరాల వర చిన్న ఉద్యోగులు పొరకలు తీసుకొని స్కూళ్ళల్లో చీపురు చేసుకొని అక్కడ కసువు దోచేసిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వవు. మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేసేటువంటి వాళ్లకు 1000 కట్టేటువంటి ఈ ఉద్యోగులు కొనుగోలు చేసేటువంటి ఆ వస్తువుల్లో ఉండేటువంటి ఆదాయం ఆ ట్యాక్స్ పైనే నీకు బడ్జెట్ అయితే దానిపైన నువ్వు ఖర్చు పెట్టుకుంటూ నీకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు అధికార ఆయన అచ్చెన్నాయుడు గారు ఉన్నాడు, అన్ని శాఖలు చూసుకుంటా ఉన్నాడు. కానీ ఈ శాఖ పైన దృష్టి పెట్టమని చెప్పి 16 మాసాల క్రితం చెప్పాం. కానీ ఆయన మొత్తం రోజు పేపర్లో ఇది బాగుంది అది బాగుంది సహకార ఉద్యోగులు ఆదుకుంటా ఉన్నామని చెప్పి ప్రకటనలే తప్ప ఏ ఒక్కటి జరిగినటువంటి ఉద్యోగులకు జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2,70,000 మీరు పెట్టేటువంటి ఖర్చులు ఇది ప్రజల సొమ్ము కాదా? మీరు అక్కడ ఏమైనా ఒక పావలా తగ్గించుకుంటా ఉన్నారా? మీ ఖర్చుల్లోంచి దుర్వినియోగం అవుతున్న డబ్బులోంచి ఒక పావలా తగ్గించుకుంటా ఉన్నారా? ఇంత దంపు ఇచ్చేది పావలా అయితే రూపాయి పావలా మీరే అన్ని చోట్ల కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. అలాంటి డబ్బులు మీరు కొంచెం తగ్గిస్తే ఈ సోదరుడు మన కామ్రేడ్ చెప్తా ఉన్నాడు, గవర్నమెంట్ కు 1 రూపాయి కూడా మాకి బాబు గారికి చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాం. 164 సీట్లు వచ్చాయి. పైన నరేంద్ర మోడీ ఉన్నాడు, కింద పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మధ్యలో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ ఉద్యోగుల నాయకత్వంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో చాలా పెద్ద ఎత్తున వారి సమస్యల పరిష్కారం కోసం ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ప్రకటించడమే కాకుండా వారు చేసేటువంటి ఆందోళన కార్యక్రమంలో ప్రత్యక్షంగా కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 16 సంవత్సరాల కాలంగా వేతన సవరణ చట్టాన్ని సవరించి వారికి జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా దాదాపు 5-6 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రోజు కూలీల కింద పనిచేస్తున్నటువంటి 2000 పైచిలకు ఈరోజు పనిచేస్తూ ఉంటే అలాంటి ఉద్యోగులందరినీ ఇంటికి పంపించాలనేటువంటి తాపత్రయంతో వారిని ఇంటికి పంపించి ఏ రాజకీయ పార్టీ అధికారం
అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీల జెండాలు మోచేటి వాళ్ళను దొడ్డిదారిన ఈ సహకార బ్యాంకుల్లో ఉద్యోగులుగా నియమిస్తే మరి ఇదివరకే పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గ్రాట్యుటీకి సంబంధించి కనీసం వారి సర్వీసు 33-35 సంవత్సరాలు ఉంటే కనీసం 20 లక్షల రూపాయలు యాజ్ పర్ నామ్స్ ప్రకారం వారికి రావాల్సి ఉంటే కనీసం 5 లక్షలు ఇవ్వమని చెప్పి ఉద్యోగులు అడుగుతూ ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని దాన్ని కూడా పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. గత నెల రోజులుగా సహకార సంఘ ఉద్యోగులంతా కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సహకార సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఆందోళన చేసి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారం వచ్చిన కొత్తలోనే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ కొంత టైం కావాలని చెప్పి అడిగి మరీ కాలయాపన చేయడం అనేటువంటి ఇంతకంటే దారుణమైన అంశం మరొకటి లేదు. కాబట్టి సహకార సంఘ ఉద్యోగులు పెడుతున్నటువంటి అన్ని డిమాండ్లు కూడా న్యాయబద్ధమైన డిమాండ్లు. ఆ డిమాండ్లను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అటు రైతు సంఘాలు ఇటు కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా సహకార ఉద్యోగులతో కలిసి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 14 రోజుల తర్వాత సమ్మె చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చే దుర్మార్గమైనటువంటివి ఏమంటే 60 రోజులు సమ్మె నోటీసు ముందుగానే 59వ రోజు మేము ఈ సహకార సంఘ ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా కనీసము చిన్న కోరికలు అడిగినా కూడా గత ప్రభుత్వం కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ కొంచెం మాత్రము మా యొక్క సమస్యలు పట్టించుకోలేదు. ఎగ్జాంపుల్ మాది చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా మాది. బస్సు సౌకర్యము లేని ప్రాంతానికి కూడా చిన్న రైతులకి వ్యవసాయ రుణాలు ఇవ్వడానికి మేము నడిచిపోయి రుణాలు ఇస్తున్నాం. మా సహకార సంఘాలు ఏ విధంగా పనిచేస్తాయంటే రైతులతో బంధుత్వం పెంచుకొని వాళ్ళకి రుణాలు ఇస్తున్నాం. అదే కమర్షియల్ బ్యాంకులు అయితే సిస్టమ్ చూసి మాట్లాడతారు. మేమైతే రైతు ముఖాలు చూసి ఆ రైతుకి కష్టాలు ఏ విధంగా ఉంది, ఎలాంటి రుణాలు ఇవ్వాలి అనే బాధతో మేము పనిచేస్తున్నాము. ఈ దేశంలోనే నాట్ ఓన్లీ ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఒక మనిషి ఒక నెల పూర్తిగా కష్టపడి సంపాదించి జీతం వస్తే 12 నెలల తర్వాత నువ్వు తీసుకున్న జీతాన్ని చెల్లించాలి అని ఆడిట్ రిపోర్ట్లో డ్యూటీలో పెడుతున్నారు. ఇంతటి దౌర్భాగ్యం మన భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే లేదు. ఈ ఒక్క సహకార వ్యవస్థలోనే ఉందని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 62 దగ్గర 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ చిన్న రైతులకు సేవ చేస్తూ రిటైర్డ్ అయితే ఆ ఉద్యోగి షుగర్ వలన బీపీ వలన కనీసం మాత్రలు వేసుకోవడానికి నెలకు పెన్షన్ కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఈ సహకార వ్యవస్థ ఉద్యోగులు ఈరోజు మేము జీవిస్తున్నాం. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లోనూ ఇంత ఘోరము మీకు చెప్పని అవసరం లేదు. ఉద్యోగం రిటైర్డ్ అయితే ఆ మనిషి ఏ విధంగా జీవించాలి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా ముందుకు సాగాలి, వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలో పరిస్థితులు ఏమిటి. అదేవిధంగా పోతే 2016లో 19లో 2024లో 2 పిఆర్సీలు రావాలి. మా పిఆర్సీలు ప్రభుత్వానికి ఖర్చు కాదు. ఇంతకుముందు సమావేశం చెప్పినట్లు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంపద సృష్టిస్తాను అన్నారు. మీరు సృష్టించండి, కానీ మేము ఈరోజు సహకార సంఘ ఉద్యోగస్తులు కష్టపడి సంపాదిస్తున్నాము. ఏంది సంపద? ఆ సంపదలో మీ ప్రభుత్వానికి మీరు తీసుకుంటూ మాకు పిఆర్సీ ఇవ్వండి అయ్యా బాబు అంటే మన బాబు గారు ఒప్పుకోవాలా, మన ఇక్కడ ఆర్సీఎస్లో బాబు గారు కూడా ఒప్పుకోవాలా. ఇద్దరు బాబులకి ఒకటే చెప్తున్నా, ఈరోజు సహకార సంఘాల యొక్క బీగాలు తాళాలు మా చేతిలో ఉంది. మా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పేది ఒకటే. ఇప్పుడు ఈ నెల 6వ తేదీ సంఘాల్లో నిరసన వ్యక్తం చేశాము, 8వ తేదీ డీసీసీబీలో చేశాము, 22వ తేదీ కలెక్టరేట్లో చేసినాము, ఈరోజు 29వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాము. ఇది కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతి ఒక్కరూ
పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లుగా ఈ ఓడి మాత్రం ఏం మాత్రం మేము చేయను. చివరికి మా ప్రాణాలు పోయినా కూడా సరే. ఎందుకంటే 36 జీవోని ఇదే ప్రభుత్వం అప్పట్లో అమలుపరిచింది. వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాలా. ఆయన అక్కగారు బాగున్నారా, అమ్మ బాగున్నారా, చెల్లె బాగున్నారా అని ఆయన వెళ్ళిపోయినాడు. మీరు సృష్టించిన ఈ జీవోని మీరు ఇప్పుడు దాన్ని అమలుపరచవచ్చు కదా. అదేవిధంగా ఈ దేశంలోనే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంప్యూటరైజేషన్లో మొదటి స్థానాన్ని పొందింది. అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు మేము తొలగిస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దయచేసి మీరు కూడా కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు, మీరు కూడా మనుషులే, మృగాలు కాదు. కాబట్టి దయచేసి మా యొక్క బాధను, మా యొక్క జీవితాల్లో ఎలాంటి అంధకారం ఉందో ఈ ప్రభుత్వం గుర్తించి 2019లో చేరినటువంటి ఉద్యోగస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయడానికి ఆస్కారమే లేదు. ఆ ఆస్కారం కూడా మేము కల్పించము. ఇకపోతే 62 సంవత్సరాలు ప్రతి డిపార్ట్మెంట్లను ప్రవేశపెట్టి సహకార వ్యవస్థలో మాత్రము ఇంతవరకు 62 సంవత్సరాలని అమలు చేయలేదు. అది మేము అనర్హతగా ఉంటున్నాము ఏమో, అది ప్రభుత్వానికే వదిలేస్తున్నాము. కాబట్టి దయచేసి మా యొక్క చిన్న డిమాండ్లు, మేము కష్టపడి సంపాదించినటువంటి మొత్తాలలో మా పిఆర్సీ ఇవ్వండి, మా జీతాలు పెంచండి, 2019 ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయండి. ఈ విధంగా చేయడానికి ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది. కాబట్టి దయచేసి మేము చెప్పడం ఒకటి, ఇది ఎంత దూరం పోతుందో మాకైతే తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని, ఇది సీరియస్ ఒక పక్క, ఇది రిక్వెస్ట్గా కూడా అనుకోండి. కాబట్టి మా యొక్క చిన్న డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా 62 సంవత్సరాలు దయచేసి దీన్ని చేయండి. గ్రాట్యుటీ ఒక సంఘ ఉద్యోగి రిటైర్డ్ అయితే 2 లక్షలు ఇస్తున్నారండి భిక్ష. మాతో 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మేమేమడిగినాము, 20 లక్షలు ఇవ్వండి అంటున్నాము. ఆ 20 లక్షలు కూడా మేము కష్టపడిన డబ్బు, మేమేమి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము అడగలేదు మిమ్మల్ని. మీరైతే మాత్రము ఒక ఎమ్మెల్యే అయితే, మినిస్టర్ అయితే మీరు చనిపోయే వరకు 2.5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి 40 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మాకు 20 లక్షలు ఇవ్వండి మహానుభావ అని అనుకుంటే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమాత్రం స్పందనే లేదు. కాబట్టి పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మీడియా ఎంత ముందంజలో ఉందో మీకు చెప్పని అవసరం లేదు. కాబట్టి మీరు దయచేసి మా పక్షాన నిలిచి మా సహకార సంఘ ఉద్యోగస్తులందరికీ మీరు న్యాయం చేస్తారని కూడా మేము మనవి చేస్తున్నాము. కాబట్టి దయచేసి దీన్ని తప్పకుండా అమలు చేయాల్సిందిగా, చేయలేదంటే మాత్రం వేరే కార్యరూపం దాలేస్తాము. పోరాటం నిలిపే ప్రసక్తి మాత్రము. చెప్పండి, 60,000 ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్, 60,000 మంది ఎంప్లాయీస్ ద్వారా ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అది కూడా మర్చిపోతారు. ఈరోజు రైతులకి మేము రుణాలు ఇస్తున్నాం. ఏ ఒక్క కమర్షియల్ బ్యాంకులో కూడా 1000 కోట్లు పోలేదు. సొసైటీ నష్టాల్లో ఉంది అంటున్నారంటే ఆ నష్టం తెప్పించింది ప్రభుత్వం. మీరు రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, రుణమాఫీ అని చెప్పి మా యొక్క జీవితాల్లో చెలగాటమాడుతున్నారు. ఏదైనా అడిగితే 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలంటే 1964 యాక్ట్ ఒప్పుకోదంట. ఏ సంఘాలు అయితే లాభాల్లో ఉందో వారికే వర్తిస్తుంది, మిగిలిన వారికే వర్తించదు అంటున్నారు. ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని 104 సార్లు సవరించారు. ఏం 1964 యాక్ట్ని ఒక్కసారి సవరించలేరా? ఇది మా బాధ, మా ఆవేదన. రాజ్యాంగాన్నే మీరు సవరించినప్పుడు 1964 యాక్ట్ని సవరించండి, అది మీ చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి దయచేసి మాకు గ్రాట్యుటీ 20 లక్షల రూపాయలు తప్పకుండా చెల్లాల్సిందిగా కోరుచున్నాము. ఒకసారి మానవత్వంతో ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఒక ఉద్యోగి 40 సంవత్సరాలు కష్టపడి రిటైర్డ్ అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేస్తే వాళ్ళ పరిస్థితి ఏమి కావాలి? ఒక మానవతతో దృక్పథంతో మీరందరూ దీన్ని కులంకుశంగా ఆలోచించండి. ఈరోజు ఈ ప్రభుత్వము ఇన్ని 164 సీట్లు పొందిందంటే అది సహకార సంఘ ఉద్యోగస్తుల యొక్క పాత్ర ఎంతో ఉంది. మేము రైతులకు సహాయం చేస్తున్నారు కాబట్టి
మాట ఎత్తే రైతు 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 అంటున్నారు. ఆ రైతుకు సహాయం చేసే ఏకైక వ్యవస్థ సహకార వ్యవస్థ. ఈరోజు మేము అదే చెప్తున్నాము, 10,000 నుంచి 10 లక్షల వరకు అయినా సరే ప్రతి ఆ రైతుకు మేము అండగా ఉంటున్నాము. కాబట్టి ఈరోజు మీరు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గత ప్రభుత్వము ఇదే విధంగా రైతులని చెప్పినా ఈ మా యొక్క ఉద్యోగస్తులు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడున్నారో మీకు అందరికీ తెలుసు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి చంద్రబాబు నాయుడు గారు. సార్, ఇది ప్రభుత్వానికి హెచ్చరిక అనుకోవాలా లేకపోతే మీరు రిక్వెస్ట్ మనవి నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఇది ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రము కాదు. మా కష్టార్జితాన్ని మేము నమ్ముకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మా యొక్క కడుపులో మంట ఆ ఆవేదన తీరాలంటే 10 రూపాయలు ఇచ్చి మాత్రం వేసుకోవాలంటే కూడా రిటైర్డ్ అయిన తర్వాత మాకు పెన్షన్ లేవు. కాబట్టి ఇది హెచ్చరిక మాత్రం కాదు, రిక్వెస్టే. కాబట్టి ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్స్ని, కోరికలు కాదు మా యొక్క డిమాండ్స్ని ఒప్పుకోవాలి. లేదంటే మాత్రము ఆర్సీఎస్ నుంచి బాబు సార్ గారికి చిన్న రిక్వెస్ట్, కంప్యూటరైజేషన్లో ఎంతమంది అవస్థలు పడినారంటే రాత్రింబగలు కంప్యూటరైజేషన్ చేశాం. ఒక చోట మాకు అంతంత మాత్రం పరిజ్ఞానం కంప్యూటరైజేషన్లో అయినా నేర్చుకొని రాత్రింబగలు కష్టపడితే మీరు ఈ కంప్యూటరైజేషన్ చేయండి మళ్ళీ చూస్తామన్నారు ఆ రోజు. ఈరోజు అయిపోయింది. కానీ మేము ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి బాబు సార్ గారు, మీరు మాత్రం రిటైర్డ్ అయితే మీకు పెన్షన్ కావాలి, మీరు ప్రభుత్వ ఉద్యోగి. మేము రిటైర్డ్ అయితే మాత్రం మాకు పెన్షన్ వద్దు. ఏమిటి సార్ ఈ న్యాయం? కాబట్టి దయచేసి మీరు గొప్ప మనసుతో మా యొక్క ఆవేదన అర్థం చేసుకుంటూ మా యొక్క కోరికలను తప్పకుండా తీరుస్తారని మీ పత్రికా సమక్షంలో విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క గొప్ప సమయాన్ని మీరు మా కేటాయించిన దాన్ని బట్టి పత్రికల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది చిత్తూరు జిల్లా, మా చంద్రబాబు నాయుడు గారి జిల్లా. కాబట్టి దయచేసి మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క మనవిని ఆలకించి మంచి పరిష్కారం చూపిస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాము. జై హింద్. థ్యాంక్ యూ సార్.